ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లాలో యూరియా కష్టాలు రైతులకు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గత నెల రోజులుగా యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తూనే ఉన్నారు. ఈరోజు కూడా జిల్లాలోని దుబ్బాక, సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాల్లో, అటు హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా రైతులంతా కూడా యూరియా కోసం యూరియా విక్రయ కేంద్రాల వద్ద బారులు తీరి కనిపించారు. క్యూలో నిలబడి వాళ్ళంతా కూడా అవస్థల పాలవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఈరోజు గజ్వేల్లో యూరియా కోసం వెళ్ళినటువంటి రైతులందరికీ కూడా నో స్టాక్ బోర్డులతో ఆ ప్రాంతానికి సంబంధించిన దుకాణాలు కనిపించడంతో రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. మరోవైపు దుబ్బాకలో కూడా ఈరోజు యూరియా కష్టాలు కొనసాగాయి. వందలాది మంది రైతులు అక్కడ బారులు తీరి క్యూలు కట్టి యూరియా కోసం నిలబడ్డటువంటి పరిస్థితి, అవస్థల పాలైనటువంటి పరిస్థితి కనిపించింది. ఇక్కడ సిద్దిపేట అర్బన్ నియోజకవర్గంలో అర్బన్లో కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగించారు. సిద్దిపేట రూరల్ ఎంఆర్ఓ కార్యాలయం ముందు సిద్దిపేట రూరల్కి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. యూరియా కొరతను తీర్చాలని రాష్ట్ర ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ ధర్నా చేశారు. అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఇక ఈరోజు సిద్దిపేట నియోజకవర్గంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. ఇక్కడ జరిగినటువంటి పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ముఖ్యంగా ఆయన రాఘవపూర్ గ్రామానికి వెళ్ళి ఒక కార్యకర్త ఇంట్లో ఆయనను పరామర్శించి తిరిగి వస్తుండగా రాఘవపూర్ స్టేజీ వద్ద యూరియా కోసం రైతులంతా పెద్ద ఎత్తున బారులు తీరి క్యూ లైన్లలో నిలబడ్డటువంటి పరిస్థితిని చూసి ఆయన కారు దిగి వచ్చి అక్కడ రైతులతో కాసేపు ముచ్చటించారు. అక్కడికి వచ్చినటువంటి హరీష్ రావుతో రైతులు తమ గోడును వెళ్ళబోసుకున్నారు. ముఖ్యంగా తాము గత నెల రోజులుగా యూరియా కోసం తిరుగుతున్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా సక్రమంగా యూరియా సరఫరా చేయడాలని చెప్పి రైతులు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆధార్ కార్డుకు ఒకే ఒక్క బస్తా ఇవ్వడంతో తాము ప్రతిరోజు యూరియా కోసం ఇక్కడికి రావడం జరుగుతుందని చెప్పి రైతులు చెప్పారు. ఇలాంటి పరిస్థితి తాము ఎన్నడూ చూడలేదని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ పరిస్థితి చూశామని, గత 10 ఏళ్లలో కేసీఆర్ పాలనలో తాము ఎప్పుడు కూడా యూరియా కోసం క్యూ లైన్లలో నిలబడేటువంటి సందర్భం లేదని చెప్పి వాళ్ళు తేల్చి చెప్పడం జరిగింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ కష్టాలు మళ్ళీ మొదలయ్యాయని, రైతుల జీవితాలే మొత్తంగా ఆగమైపోయాయని చెప్పి హరీష్ రావుకు వాళ్ళు వివరించడం జరిగింది. ఈ నేపథ్యంలో హరీష్ రావు వ్యవసాయ శాఖ అధికారులతో ఆయన మాట్లాడారు. తక్షణమే యూరియా కొరత తీర్చే విధంగా స్టాక్స్ తెప్పించాలని చెప్పి ఆయన అధికారులకు సూచించారు. రైతులు ఇబ్బందులు పడకుండా చూడాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఉదయం 5 గంటల నుంచి వాళ్ళు వచ్చి క్యూ లైన్లో నిలబడితే మీరేం చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా హరీష్ రావు ప్రశ్నించడం జరిగింది. రైతులు అధైర్యపడవద్దని, రైతులకు మద్దతుగా తమ ఆందోళన కొనసాగుతుందని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఇక పోడు భూములపై హక్కులు కల్పించాలనే ప్రధాన డిమాండ్ మేరకు ఆసిఫాబాద్ జిల్లా దిందా గ్రామానికి సంబంధించిన 300-400 మంది గిరిజన రైతులు చేపట్టినటువంటి మహాపాదయాత్ర ఈరోజు సిద్దిపేట జిల్లా వర్గల్ ప్రాంతానికి చేరుకున్నది. వచ్చినటువంటి వాళ్ళందరినీ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వాళ్లకు స్వాగతం పలికి వాళ్లకు ఈ సందర్భంగా అక్కడ ఆయన తేనీటి విందు ఇచ్చారు. ముఖ్యంగా ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ వాళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్ను ప్రభుత్వం ఆమోదించాలని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యంగా పోడు భూములపై హక్కులు కల్పించాలని చెప్పి గిరిజన రైతులు చేస్తున్న ఒక న్యాయమైన డిమాండ్ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని, దాన్ని రైతులందరికీ ఆ భూముల్ని పట్టాలిచ్చి వాళ్ళను ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఇక మెదక్ జిల్లా చేగుంటలో ఈరోజు విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అక్కడ మోడల్ స్కూల్కు సంబంధించిన జూనియర్ కళాశాల విద్యార్థుల కోసము, అట్లాగే స్థానిక హై స్కూల్ విద్యార్థుల కోసము ఆర్టీసీ బస్సులను ఆపడం లేదని చెప్పి విద్యార్థులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ముఖ్యంగా ఆర్టీసీ అధికారులు, ఆర్టీసీ సిబ్బంది తమపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, స్కూలుకు వెళ్లే సమయానికి, కాలేజీలకు వెళ్లే సమయానికి బస్సులు ఆపకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న నేపథ్యంలో తాము కళాశాలలకు, స్కూళ్లకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పి పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. ఆర్టీసీకి అధికారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా నినాదాలు చేశారు. తక్షణమే తమకు ప్రత్యేక బస్సు సౌకర్యాలు కల్పించాలని చెప్పి విద్యార్థులంతా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.